శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు తరవాణి అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? తరవాణి కథ రచన పఠనం విజయలక్ష్మి. 20 ఏళ్ల బద్రి కడుపు నొప్పితో చుట్టుకుపోతున్నాడు. బాబోయ్ కడుపు నొప్పి అంటూ గోలగోల పెడుతున్నాడు. తండ్రి రంగనాథ్ కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తల్లి రుక్మిణి ఏడుస్తూ తాను అనుసరించింది. బద్రి నొప్పికి తట్టుకోలేక కారులో పడుకొని కడుపుని చేత్తో పట్టుకుని కాళ్ళు దగ్గరగా ముడుచుకొని మెలికలు తిరిగిపోతున్నాడు. రుక్మిణి కంగారుగా కొడుకుని పొదివి పట్టుకుంటోంది. ఒకవైపు పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. క్యాజువాలిటీలో పెట్టి ముందు సెలైన్ బాటిల్ పెట్టి నొప్పికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక అరగంటకి కొద్దిగా నొప్పి తగ్గింది. డాక్టర్ గారు రకరకాల టెస్టులు వ్రాసి ఇచ్చారు. కొడుకు కొంచెం కుదుటపడినందుకు కొంచెం ధైర్యం తెచ్చుకుంది. కానీ అన్ని టెస్టులు చేయించమన్నారు. ఏ టెస్ట్లో ఏముంటుందోనని భయం. రంగనాథ్ టెస్టులకు డబ్బులు పే చేసి వచ్చాడు. అతనికి కూడా ఆదుర్దాతో నుదుటిపై చిరు చెమటలు పట్టాయి. అబ్డామినల్ స్కానింగ్, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అన్నీ చేశారు. ఆ రిపోర్టుల్లో ఏముందో డాక్టర్ గారు ఏమంటారోనని భయం. ఎలాగైతేనే డాక్టర్ గారు చూశారు. ఆ నొప్పి విపరీతమైన గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిందని, అబ్బాయికి ఫ్యాటీ లివర్ కూడా ఉందని చెప్పారు. మందులు వ్రాసి ఇచ్చారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక బద్రి అమ్మమ్మ తాతయ్య చూడడానికి వచ్చారు. మనవణ్ణి అభిమానంతో శరీరం అంతా నిమిరింది అమ్మమ్మ. ఏమన్నారమ్మా డాక్టర్లు అంది కూతురుతో. గ్యాస్ట్రిక్ అమ్మా, దానికి తోడు ఫ్యాటీ లివరు గ్రేడ్ 2లో ఉందట అంది రుక్మిణి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటే అంది బద్రి అమ్మమ్మ. లివర్లో కొవ్వు చేరటమమ్మా అంది రుక్మిణి. లివర్లో కొవ్వు ఎందుకు చేరింది? వీడేమైనా మందు అలవాటు చేసుకున్నాడా కొంపదీసి అంది కనుబొమ్మల ముడివేసి. అదేంటమ్మా అలా అంటావు? నా కొడుక్కి అలాంటి వెధవ బుద్ధులేం లేవు అంది కోపంగా. ముందు రోజు ఏం తిన్నాడో అయితే మరి అంది అమ్మమ్మ. ఏం తిన్నాడు? బయట నూడిల్సు బజ్జీలు ఏవో తిన్నాను, అన్నం వద్దు అన్నాడు అంది రుక్మిణి. అది అలా చెప్పు. వీడు బాగా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డాడనమాట అంది కోపంగా. అవునమ్మా, ఫ్యాటీ లివరులో 2 రకాలు ఉన్నాయట. ఆల్కాలిక్ ఫ్యాటీ లివర్ ఒకటైతే నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీ లివర్ కూడా ఒకటి ఉంది. తాగుడు లేని వాళ్లకు కూడా ఆహార నియమాలు నడవడికను పట్టి కూడా వస్తుందట అంది రుక్మిణి. అవును, ఇప్పుడు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెరిగాయి. కాలేజీ పిల్లలు, స్కూలు పిల్లలు, ఉద్యోగస్తులు ఒకరేంటి? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బళ్ళ దగ్గర జనం పోగులు పోగులుగా తయారయ్యి అవి తినిగేయడం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చి కడుపు అంతా గ్యాస్ పట్టేసి ఉబ్బరంగా ఉండి బాధపడడం ఇది అలవాటు నేటి యువతకు. అసలు అలా బయట తెళ్ళ వల్లే ఈ చెడుగంతా. రోజు తింటారని వండిన అన్నం బయట పారేయడం అంది రుక్మిణి. మొన్న మా ప్రక్కింటి వాళ్ళ పిల్ల 5 ఏళ్ల పిల్లే ఎప్పుడు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ దాన్ని అన్నం తినడం లేదని వీపు మీద బాదుతూ ఉంటుంది. బలవంతాన పెడితే అది వాంతి చేసుకుంటుంది. అస్తమానం హాస్పిటల్కు తీసుకెళ్తారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అవేవో ప్యాకెట్స్ ఉంటాయి చూడు, చిప్సు, కురుకురేలు, ఇలాంటి ప్యాకెట్లు చేతిలో పెడతారు. అంత చిన్నపిల్లకి బిర్యానీ పెడతారు. కడుపులో అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం పెట్టాలి. అలా కాదు, చెయ్యక్కర్లేదని బద్దకించి బయట చిరుతిళ్ళన్నీ మప్పుతున్నారు ఇప్పటి వాళ్ళు. అంతేకాదు, సీసాల కొద్దీ డ్రింకులు తాగేస్తున్నారు. ఆ రంగునీళ్లు నిలవ ఉండాలంటే అందులో ఎన్ని కలుపుతారో, ఎన్ని బాధలు పడుతున్నా అవి మాత్రం మానడం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినా అదే పని. పెద్ద డ్రింకు సీసా తెచ్చేసి ఏదో అమృతం పోసినట్లు పోసి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ కడుపులోకి వెళ్ళి అవయవాల్ని దెబ్బతీస్తూ 20 ఏళ్లకే 40 ఏళ్ల వాళ్ళలా తయారవుతున్నారు. మా టైములో ఆడవాళ్ళు 40 ఏళ్ళు వచ్చాక కూడా పిల్లల్ని కనేవారు. మగవారు కూడా 60 ఏళ్ళు వచ్చినా సంతానాన్ని కనేవారు. ఆ వయసులో ఆ బిడ్డల్ని పెంచడం ఎంత గొప్ప. ఇప్పుడు ఉన్నారు, ఒక్క బిడ్డని కనేసరికి నడుములు జారిపోతున్నాయి అంటూ దీర్ఘంగా నుట్టూర్చింది రుక్మిణి తల్లి. రుక్మిణి, మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఒక చిట్కా చెప్తాను. కాస్త మీ ఆయన్ని మంచి కొత్త కుండ తెమ్మను అంది రుక్మిణి తల్లి.
ఎందుకమ్మా అంది రుక్మిణి. నేను తరవాణి అన్నం తయారు చేస్తాను. రోజు ఉదయం టిఫిన్లు మానేసి అది తినండి అంది. రంగనాథ్ అత్తగారు చెప్పినట్లు కొత్త కుండ తెచ్చాడు. తరవాణి అంటే ఎలా చేస్తారమ్మా అంది రుక్మిణి. ఏం లేదమ్మా, రాత్రి మిగిలిన అన్నం కాస్త గంజి కొంచెం నీళ్లు కుండలో పోసి మూత వేస్తే ఉదయానికి కొద్దిగా పులిసి మంచి కమ్మగా ఉంటుంది. ఆ అన్నంలో కొద్దిగా ఉప్పు వాము వేసుకొని ఆ నీళ్లు తాగితే కడుపులో చల్లగా ఉంటుంది అంటూ కుండకి పసుపు రాసి బొట్లు పెట్టింది. అదేంటమ్మా కుండకి అమ్మమ్మ బొట్లు పెడుతున్నావు అన్నాడు బద్రి. అన్నం మహాలక్ష్మి స్వరూపం. తరవాణి కుండ మొదటిసారి పెట్టినప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకొని అన్నం అందులో వేసి తింటే ఆ అమ్మవారి దయ వలన బాగా అరిగి బలం వస్తుందని పెద్దల నమ్మకం. మా అమ్మ పెద్ద తరవాణి కుండ పెట్టి మా అందరికీ ఉదయాన్నే ఆ అన్నం పెట్టేది. ఆవకాయ నంజుకొని తినేవాళ్ళం. కడుపులో హాయిగా ఉండేది. ఈ వెధవ టిఫిన్లు వచ్చి కడుపును పాడు చేసేస్తున్నాయి. బయట చేసిన టిఫిన్లు ఫాస్ట్ ఫుడ్లు వాడిన నూనెనే వాడుతారు. మనం ఇంట్లో చేసుకుంటే ఏ రోగాలు ఉండవు. ఉదయాన్నే చక్కగా ఈ తరవాణి అన్నం ఏ ఆవకాయ బద్దో నంజుకొని తినండి. మధ్యాహ్నం భోజనంలో వండుకునే కూరలు కూడా నూనెలో డీప్ ఫ్రై చేయకుండా చక్కగా పోపు కూరలు వండుకోవాలి. రుక్మిణి, పూర్వం ప్రతి కూరను ఎలా వండాలో మన పూర్వీకులు చక్కగా చెప్పారు. పనసకాయ ఉందనుకో, అది వాతం చేస్తుంది. అందుకే ఆవ పెట్టి వండుతారు. ఎందుకంటే ఆ వాత గుణానికి ఆవ విరుగుడు. వాతమని తినడం మానేస్తే పనసకాయలో ఉండే అనేక పోషకాలు కోల్పోతారు. అందుకే ఏ కూర ఎలా వండుకోవాలో కూడా అంతా శాస్త్రీయంగా మన పూర్వీకులు తెలియచేశారు. అవన్నీ వదిలేసి డీప్ ఫ్రైలు చేసి తింటున్నారు. లేకపోతే 20 ఏళ్ల వాడికి గ్యాస్ట్రిక్ ఫ్యాటీ లివర్ ఏంటో. నా మాట విని ఈ రోజు నుంచే నేను చెప్పినట్లు భోజనాలు చెయ్యండి. చక్కగా పనులు చేసుకోండి. కాస్త ఒళ్ళు వంచి చెమట చిందించండి. అన్ని కొవ్వులు కరిగిపోతాయి అంది రుక్మిణి తల్లి. అత్తగారు వచ్చాక చాలా ధైర్యం వచ్చింది రంగనాథ్కి. రంగనాథ్ తల్లి కూడా చిన్నప్పుడు తరవాణి అన్నం పెట్టడం గుర్తుకొచ్చింది. మరలా తల్లిలాంటి అత్తగారి చేతితో మళ్ళీ అమృతం లాంటి తరవాణి అన్నం తినగలుగుతున్నాడు. ఆవిడ చెప్పింది నిజమే. తరవాణి అన్నం తిని ఆఫీస్కి వెళితే కడుపులో చల్లగా ఉంటుంది. టైముకు ఆకలి పుడుతోంది. ఇప్పటి వరకు క్యాంటీన్లో టిఫిన్ తినేవాడు. అది తిన్న దగ్గర నుంచి కడుపులో మంట, కడుపబ్బరం, గొంతుకులో మంట. ఆ బాధ భరించలేక గ్యాస్ట్రిక్ మాత్రలు, యాంటాసిడ్ సిరప్పులు మింగడం. ఇప్పుడు ఆ బాధ లేదు. మొన్నాడు రుక్మిణి తల్లి సొంటి తెప్పించి ఒకసారి కాల్చి పొడి చేసి ఆవునెత్తితో కలిపి వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద తినండి అంది. ఇది ఎందుకు అత్తయ్య గారు? ఇది బాలింతలకు కదా వాడతారు అన్నాడు ఆశ్చర్యంగా రంగనాథ్. లేదు బాబు, సొంటి శోధిస్తుందంటారు. ఇది నెలకు ఒక్కసారైనా 2 చిటికెల సొంటి పొడి వేడి వేడి అన్నంలో ఆవునేతితో కలుపుకొని ఒక ముద్ద తింటే కడుపులో ఉండే పురుగులు నశించి జఠరాగ్ని బాగా పనిచేసి కడుపులో గ్యాస్ పెరగకుండా చేసి ఆకలి పుట్టిస్తుంది. అలాగే వాము, వెల్లుల్లి రెబ్బలు నేతిలో చక్కగా వేయించి అది కూడా నెలకు 2 సార్లు అన్నంలో మొదటి ముద్దగా తినాలి. పూర్వం అజీర్ణం చేస్తే ఆవకాయ అన్నం పరమౌషధంగా పనిచేస్తుందనేవారు. మేము అలాగే తినేవాళ్ళం. మా పిల్లలకు కూడా పెట్టాం. ఏమే రుక్మిణి, నే చేసినవి ఒక్కసారైనా నువ్వు చేసి పెట్టావా? అలా రోడ్ల మీద పడి తింటుంటే ఫ్యాషన్ అనుకుంటున్నారు. రోజుకొక్క లవంగ మొగ్గ బుగ్గన పెట్టుకుంటే పిప్పి పళ్ళ బాధలు తగ్గుతాయి. అలాగే చెడు కొవ్వు కరిగిపోతుంది. ఇక అవేమీ చేయకుండా రోగాలొద్దంటే మాంతాయా? ఒరే బద్రి, రేపటి నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నువ్వు కనబడ్డానికి వీల్లేదు. 20 ఏళ్లకే ఇలా తయారయ్యావు. ఎలా? అంతగా ఏమైనా తినాలంటే అమ్మని చేసి పెట్టవను. చక్కగా ఏసునుండలో, వేరుశనగపప్పు ఉండలో, అటుకులు బెల్లం కలిపిన ఉండలో, లేకపోతే చిమ్మిలి ఉండలో, ఇలా బలమైన చిరుతిళ్ళు బోలెడని ఉన్నాయి. వెధవ కొవ్వు కలిసిన నూనెలు వాడితే లోపలికెళ్ళి అవి అవయవాలన్నింటి మీద పేరుకుపోయి రోగాలు వస్తున్నాయి. మేము చేతి మీద వేసుకోవడానికి నువ్వులు గానుగా ఆడించుకుంటాం. కూరల పప్పుల్లోకి వేరుశనగ నూనె వాడతాను. అంతేగాని కొవ్వులు కలిపిన నూనెలు వాడిన రోగాలు పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. అంటే దానికంత విలువ ఉంది. ఆ పానీపూరీలు, నూడిల్సు, చాట్లు, బజ్జీలు ఇవన్నీ తయారు చేసినప్పుడు గుల్లదనం కోసం వంట సోడా కలుపుతారు. దాంతో అవి నూనె పీల్చేస్తాయి. అవి
మన పొట్టలో పడేస్తున్నాం. ఎంత ప్రమాదం. బద్రి, నా మాట విని రేపటి నుంచి ఆ తర్వాణి అన్నం తిని కాలేజీకి వెళ్ళు. దాని విలువ నీకే తెలుస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇంకొకటి మర్చిపోయాను. వేప పువ్వు కాలంలో వేప చెట్టు క్రింద బట్టపరచి వేప పువ్వు సేకరించి దాన్ని బాగా ఎండబెట్టి డబ్బాలో పోసి నిల్వ ఉంచుకొని అప్పుడప్పుడు నేతితో వేయించి అన్నంలో వేసుకుని మొదటి ముద్ద తినాలి. తెలిసిందా? నేను రేపు మా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెల రోజుల తర్వాత వస్తాను. నేను వచ్చేసరికి మీరందరూ ఒళ్ళు వంచి కష్టపడి పని చేయడం, అలాగే తర్వాణి అన్నం, అలాగే నేను చెప్పినవన్నీ చక్కగా పాటించి మళ్ళీ మీ నోటంట గ్యాస్ట్రిక్ అనే మాట రాకుండా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్లు తిననని నా చేతిలో ఒట్టి వెయ్యి అంది బద్రితో అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు వచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆహారపు అలవాట్లు నేర్పావు. అంతేకాదు, ముందు 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 ఏమో అనుకున్నాను, కానీ తర్వాణి చాలా బాగుందమ్మమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ అంటూ అమ్మమ్మని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. ఒరేయ్, నీ బలమంతా నా మీద చూపించకు, కిందకు దింపు. నా మాట విని బాగుపడితే అంతకన్నా నాకేం కావాలి అంది అమ్మమ్మ. ఒసేవ్, మన ఇంటికి వెళ్ళిన వెంటనే మనకి తర్వాణికుండా పెట్టు, చాలా రోజులైంది మానేసి అన్నాడు నవ్వుతూ ఉత్సాహంగా బద్రి తాతయ్య. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను మరింత ముందుకు ప్రోత్సహించాలని నా మనవి. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను విన్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథను ఇప్పట్లో మనుషులు పడుతున్న గ్యాస్ట్రిక్ బాధల్ని, అనేక రకాలైన గట్ తాలూకా బాధలని నేను చాలామందిని వినడం వల్ల ఈ కథని రాసి మరి ప్రజలలో ఈ తర్వాణి యొక్క దాని ఆరోగ్యం గురించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ చిన్న కథని మీకు వినిపించానన్నమాట. మరి ఈ కథ విన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరి అందరూ తర్వాణి అన్నం తినాలని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం. ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి.